రైట్. దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు మరి అంతర్గత భద్రత లోపల సంబంధించిన కొన్ని సమాచారం లీకేజ్ అయిన కారణంలో మరి నేషనల్ మెడికల్ కమిషన్‌కి సంబంధించి అధికారులకు కొంత సమాచారం వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు దాదాపు 15 వరకు ఉన్నాయి. మరి ఈ 15 వరకు సెలెక్ట్ చేసి వీటి మీద ఈడీ కూడా దాడులు చేస్తున్న క్రమం మనం చూస్తున్నాం. సో ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా ఏకంగా 10 రాష్ట్రాల్లోనే 15 ప్రాంతాలలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇందులో నేషనల్ మెడికల్ కమిషన్ ఎన్ఎంసి అధికారులు కొందరు వ్యక్తులు లంచాలు ఇచ్చి వారిని ప్రభావితం చేశారంటూ, మరి వారి కార్యకలాపాలను అవినీతిలో పాల్పడ్డారంటూ, మరి అంతర్గతంగా ఉండే కొన్ని విషయాలను కూడా దాచిపెట్టడం ద్వారా మనీ లాండరింగ్ అయిందన్న కోణంలో మరి వారి యొక్క సోదాలు కూడా కొనసాగుతున్నాయి. సో ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వీటితో సహా మొత్తంగా ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న నేషనల్ మెడికల్ కమిషన్లో ఆ యొక్క పరిధిలో ఉన్న ఆ యొక్క కళాశాలల్లో కూడా ఈడీ తన యొక్క సోదాలను కొనసాగిస్తోంది. మరి సిబిఐ ఎఫ్ఐఆర్ ప్రకారం నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులకు లంచాలు ఇవ్వడం జరిగిందంటూ ప్రధాన ఆరోపణ మనకి వినిపిస్తోంది. దీంతో పాటుగా మెడికల్ కాలేజీ తనిఖీలకు సంబంధించి కొంత గోప్యమైన సమాచారాన్ని మరి ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఉంచడానికి కొంత డబ్బు తీసుకున్నారంటూ కూడా వారి మీద వచ్చిన ఆరోపణ. ఈ ఆరోపణల నేపథ్యంలో మరి దాదాపుగా ఏకకాలంలోనే అంటే దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 15 కళాశాలలు కూడా మరి ఏకకాలంలోనే ఈడీ సోదాలు చేయడం ఇక్కడ విశేషంగా చెప్పుకోవచ్చు. ఇందులో మధ్యవర్తులు కానీ, అదేవిధంగా నిర్వాహకులు కానీ పారామీటర్లను తమకు అవసరాలకు అనుగుణంగా మార్చుకున్నారని, దాన్ని ట్యాంపరింగ్ చేశారంటూ, నియమ నిబంధనలు తుంగలో తొక్కారంటూ కూడా ప్రధాన ఆరోపణ. ఈ ఆరోపణ మేరకు అన్ని కళాశాలల్లో కూడా ఈడీలు సోదాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా 7 మెడికల్ కాలేజీలు ప్రాంగణాలు, అదేవిధంగా ఎఫ్ఐఆర్లో నిందితులుగా పేరొచ్చి కొంతమంది వ్యక్తుల యొక్క నివాసాలు, కార్యాలయాల్లో కూడా ఈ పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈడీ అధికారులు సంబంధిత ప్రాంతాల నుంచి కూడా అందుతున్న సమాచారం మేరకు డేటా అంటే ఈ యొక్క కళాశాలలో ఉండే మరి సీడీలను కానీ, డ్రైవ్స్ని కానీ, అదేవిధంగా ఇంపార్టెంట్గా ఉండే రికార్డ్స్ని కానీ, డాక్యుమెంట్స్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. సో డిజిటల్ డేటాను కూడా వీరు స్వాధీనం చేసుకున్నట్లు మనకు సమాచారం అవుతుంది. ఇంకా లావాదేవీలకు సంబంధించి, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆ పత్రాలను కూడా వీరు పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకొని వాటిని సీల్ చేసి మరి పై స్థాయికి పంపించిన మనకి సమాచారం అవుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న అంటే లంచాలు, లావాదేవీలు, మరి మనీ లాండరింగ్తో సంబంధం ఉన్న మరి ఈ కళాశాలను గట్టిగా అంటే పరిశోధనలు చేసి అదేవిధంగా శిక్షించాలంటూ కూడా మరి మిగతా కొంతమంది ఇక్కడ కోరుతున్నారు. దీంట్లోనే మనీ లాండరింగ్ కోణంలో మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ మేరకు ఈడీ అధికారులు కూడా తమ ఏదైనా శైలిలో మరి అక్కడ పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా ఈ 15 మెడికల్ కాలేజీలే కాకుండా మరి మిగతా మెడికల్ కాలేజీలలో కూడా ఏమైనా ఇటువంటి అవకాశం ఉందా, అదేవిధంగా లావాదేవీల్లో మరి ఇంకేమన్నా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగి ఉన్నాయా, ప్లస్ ఈ విధంగా మరి ఇంకేమన్నా మనీ లాండరింగ్స్ జరిగాయా, అనుమతులు లేకుండా అనుమతులు తీసుకున్నట్లుగా ఎవరైనా మరి అవినీతికి పాల్పడుతున్నారా, ఆ కోణంలో కూడా ఇక్కడ ఈడీ సోదాలు చేస్తుంది. మొత్తానికి ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది, సంచలనాత్మక వివరాలను బయటకు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఈడీ వర్గాలు చెబుతున్న సమాచారం.